అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ తెదేపా నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ DRDA అధికారులు జాబ్ మేళాను ప్రారంభించారు. సుమారు 25 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. జిల్లాలోని రాయచోటి, మదనపల్లి, పీలేరు, రాజంపేట, తంబళ్లపల్లి నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరై అవకాశాలు దక్కించుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, కళాశాల సిబ్బంది, తెదేపా నాయకులు పాల్గొన్నారు. జాబ్ మేళాకు హాజరైన యువతకు మండిపల్లి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా భోజన వసతి సౌకర్యం కల్పించినట్లు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ వారి సహకారంతో ఇక్కడ జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ మేళాకు సుమారు మన రాయచోటి పరిసర ప్రాంతాలను 10 మండలాల నుంచి, రాయచోటి పట్టణం నుంచి వివిధ విద్యార్థులు హాజరవడం జరిగింది. సుమారు 40 కంపెనీలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇప్పటికే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. చక్కగా ఇక్కడ ఉన్న యాజమాన్యం ఈ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం లోపల మన రాయచోటి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఎంతమంది విద్యార్థులకు జాబు వస్తుందో రాదో అనేది నాకు కూడా టెన్షన్గా ఉంది. చాలామంది సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇంటర్వ్యూని క్రాక్ చేసి మంచిగా ఉత్తీర్ణులై జాబును సాధిస్తారని కోరుకుంటూ, అలాగే మన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి రాబోయే రోజుల్లో చక్కగా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళాలను కండక్ట్ చేసుకొని మాకు ఉన్న పరిచయాలతో కానీ దాంతోపాటు గవర్నమెంట్ వారి సహకారంతో కానీ చాలా కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో మన పరిసర ప్రాంత 10 మండలాలకి ఎంతో కొంత నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చేదానికి మా శక్తుల వంచన లేకుండా కృషి చేస్తామని కోరుకుంటూ